కుటుంబంలో మదర్కి ఆయన భార్యకి ఆ ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి యోబు ఏం చేస్తున్నాడు, మొత్తం 7 sons 3 daughters ఆల్టుగెదర్ 10 మెంబర్స్కి బైబిల్ చదవడం ఈజీ, ప్రార్థన చేయడం ఈజీ, కానీ 10 ఎద్దులు తీసి వధించి ఏ పార్ట్కి ఆ పార్ట్ పక్కన పెట్టాలి. కాళ్ళు, మరి తర్వాత తల భాగం, తర్వాత అలాగే పొట్ట భాగం, అన్ని రకరకాలు వేరు చేసి, అన్ని ఇంట్రెస్ట్ అయినవన్నీ కూడా వేరువేరుగా చేసి కొవ్వంతా కూడా మళ్ళీ పక్కన పెట్టి ఒక ఎద్దును కోయాలంటే ఎంత టైం పడుతుంది? 10 ఎద్దులు అంటే ఎంత టైం పడుతుంది? ఒక కోడి కోసుకోలేము, కోడి కాలంలో డ్రెస్డ్ చికెన్ తెచ్చుకుంటున్నాం అంటే ఎంత టైం పిల్లలకి స్పెండ్ చేస్తూ ఒక్కొక్కరి కొరకు బలి అర్పణ చేస్తారు. ఏ టైం లేచేవాడో ఏ టైం ముగించేదో. మరి అరుణోదయం అయినా చాలా అరుణ్ అనగా సూర్యుడు రాకముందే లేచి 10 మంది కొరకు ఆయన ఏం పాపం చేశారు, ఏం పాపం చేసినారని కూడా తెలియదు. అన్నాదమ్ముల ఇండ్లలో భోజనాలు చేసుకుంటున్నారు, ఆడపిల్లలకి మీ ఇంటికి మా ఇంటికి అని రోజు పిలుచుకుంటున్నారు. అటువంటి సమయంలో విందులు చేసేటప్పుడు ఒకవేళ హృదయంలో దూషించారేమో దేవుణ్ణి, ద్రాక్షారసం సేవిస్తుండగా మరి దూషించారేమో అని చెప్పి పలానా తప్పు చేశారు అని తెలిసిన తర్వాత కాదు, కానీ చేశారేమో, యవన పిల్లలు కదా చేసుంటారు మనోవాక్కాయ కర్మల ద్వారా అని అనుకుని ముందే వాళ్ళ కోసం ఆయన పాపక్షమాపణ కలిగే నిమిత్తమై బలి అర్పణ చేస్తున్నాడు. కనుక తండ్రికి ఆ ఇంట్రెస్ట్ ఉంది, తల్లికి లేదు. ఒకసారి ఆ తల్లి ఏమనింది, నువ్వు ఎంతవరకు యథార్థతను వదలకుండా ఉంటావు, దేవుని దూషించి మరణించకూడదా, నువ్వు బతికేది నాకు ఇష్టం లేదు అన్నప్పుడు నాకు అనిపిస్తుంది యోబుకు వచ్చిన సకల బాధల కంటే ఈ బాధ గొప్పది. ఎందుకంటే భార్య సాటి అయిన సహాయంగా ఉండాలి కదా చివరి వరకు, కానీ అలాగ లేకుండా ఎంతవరకు నువ్వు జీవిస్తావు, నువ్వు చచ్చిపోవు, నీకు సేవ చేయలేను అన్నట్టుగానే అసలు ఆయన దగ్గరికి వెళ్ళడం కూడా ఆయనకి ఇష్టం లేకుండా ఆమె వాసన అన్నట్టుగా కూడా ఆయన వాసన ఆయనకు సరిపోయేటట్టుగా కూడా లేనట్టు మనం చూస్తున్నాం. కనుక ఇలాగా తల్లి కానీ తండ్రి కానీ ఈ పని చేయాలి అన్నాడు. బోధలో పెంచాలి. వాక్యంలో చాలా టఫ్ థింగ్స్ ఉన్నాయి, కొద్దిగా అర్థం చేసుకునేవి ఉన్నాయి, పిల్లలు అర్థం చేసుకోలేనివి ఉన్నాయి. చేసుకునే విధానంలో మనం వాళ్ళ లెవెల్కి తగ్గి ప్రిపేర్ అవ్వడం అవసరం. పెద్దోళ్ళకి చెప్పినట్టు మనం చెప్తే అది పిల్లలకి అండర్స్టాండ్ కాదు. కాబట్టి కనుక వారి లెవెల్కి మనం తగ్గి ఏ విషయాలు అయితే బోధిస్తే పిల్లలకు అర్థమవుతుంది అని ఆ భాగాలు ఏర్పరచుకోవాలి. ప్రతి రోజుకి మనము తల్లులమైన మనము 3 వాక్యాలైనా ప్రిపేర్ అవ్వాలండి. ఒకటి మన పర్సనల్కి, రెండవది పిల్లలకు, మూడవది మన ఇంటికి ఎవరు వస్తే, మనతో ఎవరు కలుసుకుంటే వాళ్ళకు మనం ఏమైనా సహాయకరంగా ఏం చెప్పాలని కనీసం 3 మెసేజెస్ అన్న ప్రిపేర్ కావాలని చెప్తుంటారు పెద్దలు. కనుక అలాగూ ముఖ్యంగా ఇతరుల కొరకు కాకపోయినా మన పిల్లలకి కూడా ప్రిపేర్. ఇంకా అన్నం చేస్తున్నాం, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన కర్రీస్ చేస్తున్నాం, ప్రిపరేషన్ కొంత టైం పడుతుంది. ఆత్మీయమైన ప్రిపరేషన్ కూడా ఎంతో అవసరం. మరి చిన్నప్పుడు మనం నేర్పించిన పెద్ద అయిన తర్వాత మర్చిపోరని దేవుడు చెప్పాడు కదా. బాలుడు నడవవలసిన త్రోవను వాడికి బాలుడు కాదు, గడ్డాలు మీసాలు వచ్చిన తర్వాత చెప్దాం అనుకుంటే అప్పటికి వాడికి ఎవరో చెప్పేసి ఉంటారు అప్పుడే కదా. అప్పుడే రాంగ్ థింగ్స్ అని నేర్చుకొని ఉంటాడు. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పము, పెద్దవాడైన తర్వాత కూడా వాడు దానిని తొలగిపోడు దాంట్లో. కనుక మనం బోధిస్తున్నామంటే ఒక మార్గం చూపిస్తున్నాం. మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ద్వారా వాడికి ముందే ఓ మా మమ్మీ ఇలా చెప్పింది కదా, అవునా అన్న. అలాగే సర్ ఐజాక్ న్యూటన్ గారు సైంటిస్ట్ మనకు బాగా తెలుసు. ఆయనంట ప్రార్థన చేసేటప్పుడు ఇలాగ సంబోధించేవాట, నా తల్లి దేవుడా అని. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా అని బైబిల్లో ఉంది. కానీ ఈ అబ్బాయి ఏమని ప్రార్థిస్తున్నాడు, అబ్రహాం ఎవరో నాకు తెలియదు, ముఖ్యంగా మా అమ్మలో నా దేవుణ్ణి నేను చూశాను, మా అమ్మకి ఇన్ని ఆన్సర్స్ ఇచ్చావు, మా అమ్మకి ఇంత సాయం చేసావు, మా తల్లి దేవుడే నా దేవుడు కూడా అని ఆ అబ్బాయి నా తల్లి దేవుడా అని దేవుని సంబోధించాడు. అంటే ఆ తల్లి యొక్క ప్రభావం, ఆమె ఇంపాక్ట్ ఎంత పడి ఉంటుంది ఆ బిడ్డ మీద. కనుక దేవుడు ఆ బిడ్డని దీవించి తన భవిష్యత్తులో ఫ్యూచర్లో ఒక మంచి సైంటిస్ట్గా దేవుడు ఆ బిడ్డని వాడుకోగలరు. సమాజానికి కూడా మన పిల్లలు ఉపయోగకరంగా ఉంటారు. చాలామంది సైంటిస్ట్ ఎవరంటే బిలీవర్సే. కనుక సమాజానికి ఉపయోగకరమైన మందులు కనిపెట్టిన వాళ్ళు, ఆయా యంత్రాలను కనిపెట్టిన వాళ్ళు, ఎన్నో మంచి మేళ్లను చేసిన వాళ్ళు మనం చూస్తాం. కనుక తల్లి ఇంపాక్ట్ బిడ్డల మీద చక్కగా పడుతుంది. కనుక అలాగూ దేవుడు శిక్షలోను బోధనలోను పెంచండి అన్నాడు. ఏం బోధించాలి? ఇశ్రాయేలుతో దేవుడు చెప్పాడు. డ్యూట్రానమీ 6th చాప్టర్లో 7th వర్స్లో ఇలాగ చెప్పాడు. చూడండి, ఏం నేర్పించాలి కొన్నిసార్లు మనకు అర్థం కాదు, ఎలా స్టార్ట్ చేయాలి పిల్లలకు అని మనం అనుకుంటాం. ద్వితీయోపదేశకాండం
6వ అధ్యాయము ముఖ్యంగా 7వ వచనం చదువుకున్నాం. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. ఏం మాట్లాడాలి? దేవుని ఆజ్ఞల గురించి మాట్లాడమన్నాడు. ఆజ్ఞలు ఎన్ని చెప్పాడు ముందు దేవుడు ఇశ్రాయేలుకి? 10 కమాండ్మెంట్స్ చెప్పాడు. 10 కమాండ్మెంట్స్ మీరు ఎన్ని ఇళ్ళలో చూసారో నాకు తెలియదు, కానీ ప్రతి ఇంటిలో కూడా గోడల మీద కానీ ఉంటాయి చెప్పండి? వాక్య సంబంధమైనవి ఆజ్ఞలు ఉంటాయా? ప్రామిసెస్ ఉంటాయా? చాలా ఇంట్లో ఏ దేశం పోయినా కూడా ప్రామిసెస్సే అందరు పెట్టుకున్నారు, కానీ ఆజ్ఞలు ఎవరు పెట్టుకోలేదు. దేవుడిచ్చిన ఆజ్ఞలు మనం ముందు నేర్పించలేదు, కానీ దేవుని ఆదరణ, కంఫర్ట్ మాత్రం మనకు బాగా ధైర్యం వచ్చేటట్టుగా భయపడకము, దిగులు పడకము అనేవి పెట్టుకుంటున్నాం కదా. నేను నీకు తోడై ఉంటాను అనేవి పెట్టుకుంటాం, కానీ దానికి ముందున్న ఆజ్ఞలు మర్చిపోతాం. ఒక ప్రామిస్ చూడండి, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టుజారులుగా చేస్తాను అన్నాడు. మనం ఏమంటాం? ముందు విడిచిపెట్టేస్తాం. నా వెంబడి రండి అనే ఆజ్ఞ విడిచిపెట్టి వెనకాల పట్టుకుంటాం. ఏమని? మనుషులు పట్టుజారులుగా చేస్తాను ప్రభువా. ఎప్పుడు చేస్తాడు? ముందు నువ్వు నన్ను ఫాలో అయ్యేది నేర్చుకో. కనుక ఇలాగా ఆజ్ఞ పోగొట్టి మనం ఆదరించే, భయం పోగొట్టే ఆ వాగ్దానం మాత్రం పట్టుకున్నాం. కానీ దేవుడు ఏమన్నాడు? వీటన్నిటినీ నీవు పిల్లలతో మాట్లాడాలి, రాసుకోవాలి, ఏమో కింద మళ్ళీ ఉన్నాయి. కనుక ఎప్పుడెప్పుడు ఈ ఆజ్ఞలు వాళ్ళకి మనం చెప్పాలంట. ఏమన్నా చూడండి 7వ వచనంలో, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, ఇంగ్లీష్లో యూ హ్యావ్ టు టీచ్ అని ఉంది. టీచింగ్. స్కూల్లో టీచర్ ఉంది, ఇంట్లో టీచర్ ఎవరు? మదరే ఒక టీచర్. కనుక ఆజ్ఞలు వారికి టీచ్ చేసి చెప్పాలంట. దొంగిలకూడదు. చిన్నప్పటి నుంచే పిల్లల్లో వస్తే దొంగతనం. నేను ఒకసారి మా అమ్మ కొబ్బరి గ్రైండ్ చేయమని ఇచ్చింది. నేను ఇంకప్పుడు ప్రభు నమ్మకం వచ్చింది. అప్పుడు కట్టే పౌడాలంటే నాకు చాలా ఇష్టం. అంటే బాడీ ఫ్రాక్స్ ఇవే ఉంటాయి కదా, అదేదో పెద్దవాళ్ళు లాగే వేసుకోవాలి. దానిలో ఇంత కొబ్బరి తుంచి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఇంకా తినడం మర్చిపోయి వాళ్ళు డ్రెస్ చేసుకునేటప్పుడు మళ్ళీ మా మమ్మీ ముందే దాన్ని టైట్ చేసుకోవాలని ఇప్పుడు మొత్తం పడింది మా మమ్మీ. మనకి ఎవరు టీచ్ చేయలే అవి. బై బర్త్ వీఆర్ సిన్నర్స్. కాబట్టి ఆ చిన్న వయసులోనే వస్తాయి. నా వయసు ఎందుకు, మా మనవరాలే వాళ్ళమ్మ అట్లా పోయింది చూసి కళ్ళతో ఇట్లా చూస్తుంది, నీళ్ళు వేసి స్పిల్ చేసి ఆ నీళ్ళు తాగుతుంది అనమాట కార్పెట్ల నుంచి. పిల్లకి తెలియదు, వయసు లేదు, కానీ ఆ అమ్మ చూడకుండా చేయాలనేది ఆ రక్తంలోనే వచ్చేసింది, ఆ బ్లడ్లో. కనుక మనం ముందు పిల్లలకి ఏం నేర్పించాలి? దొంగిలకూడదు, అబద్ధ సాక్ష్యము చెప్పకూడదు, తల్లిదండ్రులకు విధేయులు ఉండాలి, నీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో సేవించాలి. ఇవన్నీ ముందే అర్థం అవుతుందో కాదో దేవుడు చెప్పమంటున్నాడేమి. 10 కాదు, ఇంకా ఎన్నో వాక్యాలు ఉన్నాయన్నమాట. కనుక ఇవన్నీ మనం నేర్పిస్తే ఇప్పుడు అర్థం కాకపోయినా ఇంకోసారి మా మమ్మీ ఇలా చెప్పింది కదా, అప్పుడు ఇలా చెప్పింది కదా అనేది పిల్లలకి భవిష్యత్తులో కూడా మర్చిపోకుండా, ప్రస్తుతం తప్పులు జరిగినా నెక్స్ట్ అవి అర్థమవుతాయి అన్నమాట. ఇలాంటి ఆజ్ఞల్ని ఎప్పుడెప్పుడు నేర్పించాలి? అభ్యాసం చేయాలి. అభ్యాసం అంటే ఒకరోజు చెప్పి వదిలేసేది కాదు. ఎక్సర్సైజ్ అంటే ఒకరోజు చేస్తే వచ్చేది కాదు. అభ్యాసం ప్రతిరోజు టీచ్ చేయాలంటారు. తర్వాత ఇంకేమన్నాడు? నీ ఇంట కూర్చున్నప్పుడు. ఎప్పుడెప్పుడు టీచింగ్ చేయాలి? పిల్లలతో కూర్చుంటున్నాం, ఏదో చిట్ చాట్ మాట్లాడుతున్నాం, కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, స్కూల్కి తీసుకెళ్తున్నాం కారులో, అప్పుడు ఈ ఆజ్ఞల గురించి చెప్పండి నాన్న. మొత్తం 10 కమాండ్స్ ఎన్ని, లేకపోతే 2 ఎంతమంది చెప్తారు, 3 ఎంతమంది చెప్తారు, 4 అట్లా పిల్లలకి కూర్చున్నప్పుడు, త్రోవను ప్రయాణం చేయనప్పుడు, తర్వాత 3వది పండుకొనున్నప్పుడు బెడ్ టైం స్టోరీస్ చెప్పమంటారు పిల్లలు కదా. అలాగే వాళ్ళకి రిసైట్ చేయడం, నేర్పించడం, మన జ్ఞాపకం చేయడం. పండుకొన్నప్పుడు. 4 లేచినప్పుడు. ఇంక ఇదే పనైనా ఇంక వేరేది లేదా అనుకుంటాం మనం, కానీ దేవుని ఆజ్ఞ అది. ప్రధానమైన సమయాలు పిల్లలు చదువుతున్నారు, కానీ కూర్చున్నప్పుడు, పండుకున్నప్పుడు, ప్రయాణం చేసినప్పుడు, లేచినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ వీటికి మనం ఇచ్చి ఆ ఫ్రీ టైంలో ఇవి మనం వాటికి గుర్తు చేయడం ఎంతో మంచి. ఇంకో మాట అన్నాడు చూడండి, ఒక చోట టీచ్ చేయమన్నాడు, ఇంకో చోట ఏమన్నాడు? 7th verseలోనే వాటిని గూర్చి మాట్లాడవలను. వీ హ్యావ్ టు టాక్ విత్ అవర్ చిల్డ్రన్ అన్న. టాకింగ్ చాలాసార్లు
పిచ్చి పిచ్చి సంగతులు మాట్లాడుతూ ఉంటాం కదా, అనవసరమైన వాటిని మాట్లాడతాం. కనుక పిల్లలు తల్లు మనం కలిసిన సమయం ఎప్పుడైనా డైనింగ్ హాల్లోనే అన్నాను కూర్చున్నాం అనుకోండి భోంచేయడానికి, వాటిని గురించి మాట్లాడితే ఎంతో బాగుంటుంది. కానీ ఈ దినాల్లో ఎక్కువ సమయం ఏది కట్ చేస్తూ ఉందంటే చాలామంది ఇళ్ళలో టీవీ పెట్టుకోవడం ద్వారా ఆ కబుర్లలోనే మనం మునిగిపోతాం. కానీ ఇది మనం గమనిస్తే మన పిల్లలకి ఎంత మనం మేలు చేసిన వాళ్ళం దాని గురించి చాలాసార్లు ఎదురింటి వాళ్ళని, పొరుగింటి వాళ్ళని, మన చర్చి వాళ్ళను, వాళ్ళని వీళ్ళని గురించి కొన్నిసార్లు మనం మాట్లాడుకుంటాం. అదే పిల్లలు వింటారు, వాళ్ళకు కూడా అదే హ్యాబిట్ వస్తుంది. కనుక నా ఆజ్ఞల గురించి మీరు మాట్లాడాలి. టీచింగ్ మాత్రమే కాదు, టాకింగ్ కూడా ఉండాలి ప్రభు మాటల గురించి. ఇంకో మాట అన్నాడు, మూడవదిగా వాటిని సూచనలుగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. ఆజ్ఞలంట ఎక్కడ కట్టుకోవాలంట? ఒక వాచ్ కట్టుకోవడానికి మనం చాలా తొందరపడతాం. మన పిల్లలు కూడా వాచ్ కొనిస్తే ఎంతో సంతోషం. కానీ అది నెల దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడు? చేతులకు కూడా ఆజ్ఞలు కట్టుకోవాలంటే ఈ పక్క 5 ఈ పక్క 5 10 కమాండ్ అంటే అంతగా పిల్లలకి తెలిసిపోవాలి. వాళ్ళమ్మ చేయిని చూస్తే, వాళ్ళ నాన్నను హ్యాండ్ని చూస్తే అవే నిత్యము కనబడుతుంటాయి. ఇంక వాళ్ళు మర్చిపోయే అవకాశమే లేదు. ఇది నెల మనం చేతులకు కట్టుకోవడం లేదు, చెప్పడము తక్కువే, తర్వాత దాని గురించి మాట్లాడడం కూడా తక్కువ. ఇంకో మాట అన్నాడు దేవుడు, ఇందులోనే ఉంది. 4గా ఏం చేయాలి వారిని అంటే 9వ వచనంలో, నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. గోడల మీద ద్వారబంధరాలంటే డోర్ పోస్ట్ ఉంటాయి కదా, వాటిలో నీ గౌనుల మీద అంటే గేట్స్ వాటిలో కూడా ఇవి రాసుకోవాలండి. కొద్దిమంది ఇంట్లో గేట్స్ దగ్గర దేవుని వాక్యం ఉంటుంది, కొద్దిమంది రాసి ఉంటారు. అలాగ రాసి ఉండడం ద్వారా చూస్తే అవే కనిపిస్తాయి. మమ్మీని చూస్తే అదే కనిపిస్తాయి, డాడీని చూస్తే అదే కనిపిస్తాయి, ఇంట్లో చూస్తే అవే కనిపిస్తాయి. వాటిని వ్రాసుకోవాలి. టీచింగ్ చేయాలి, టాకింగ్ ఉండాలి, వాటిని వ్రాసుకోవాలి మన ఇళ్ళలో. కానీ నాకు అనిపిస్తుంది ఎక్కడ పోయినా నేను చెప్తా ఉంటాను, ఫస్ట్ మనము ఆజ్ఞలు రాయాలి. ఆజ్ఞలు కనపడ తర్వాత ఆదరణ, మళ్ళీ కంఫర్ట్, మళ్ళీ వాక్యంలో. మనకి ఇవి తెలుసుకున్నప్పుడు పిల్లలు ఈనాడు ప్రపంచం అంతట్లో ఏ కంట్రీలోనే ఏ భాష మాట్లాడినా ఫస్ట్ ఏ పాపం ఎక్కువగా జరుగుతూ ఉంది? పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు, పెద్ద అధికారులు, వ్యభిచారం చాలా ఎక్కువగా ఉంది దినాలు. లంచం కొండితనం ఎక్కువగా ఉంది. మన కంట్రీలో బ్యాక్ హోమ్లో చూస్తే విగ్రహారాధన ఎక్కువగా ఉంది. అన్ని పాపాలు ఉన్నాయిలేండి, మెయిన్గా ఇవి కనిపిస్తున్నాయి కాబట్టి. చిన్న పిల్లలు వయసు రాకముందే, టీనేజ్ కూడా ఎంటర్ కాకముందే పిల్లలు ఈనాడు పిల్లల్ని అంటున్నారు అంటే ఆలోచించండి. మరి ఇక్కడ త్వరగా కనిపిస్తున్నాయి పాపాలు. ఇండియాలో దాంట్లో చాలా కాలానికి మరుగులోనే జరిగిపోతున్నాయి. ఇవి డేర్గా చేస్తారు, ఇక్కడ అక్కడేమో దాచుకొని చేస్తారు. 13 ఏళ్ళ అబ్బాయికి భార్య ఎవరంటే 15 ఏళ్ళ అమ్మాయి. వయసు తేడాలే, వావి వరుసలు లేవు, ఎవరిని చేసుకోలేమో పిల్లలకేమీ తెలియదు. కనుక చదువుకోవాల్సిన సమయంలో చదువుకోకుండా మరి మరి చేసుకునే భార్యను చాకలేని పరిస్థితిలోనే ముందేదో వెనకలేదో తెలియకుండా పిల్లల జీవితం అంతా కూడా చెడిపోతున్న తినాలి. కనుక ముందు ఆజ్ఞలు మన ఇంట్లో ఎక్కువగా రాసి పెట్టుకోవడం చాలా మేలుకరంగా ఉంటుంది. సరే, అంత మాత్రమే కాదు, చిన్న వయసులో ఉన్నప్పుడు ఈ ఆజ్ఞలు నేర్పిస్తాం. ఇంకొంచెం పెద్ద వయసు వస్తే దేవుని వాక్యాలు వాళ్ళ ఏజ్కి తగినట్టుగా మనం చెప్తాం. పెళ్లి వయసుకు వచ్చిన తర్వాత ఏం చెప్పాలి? పెళ్లి వయసులో ఒక స్త్రీ బైబిల్లో తన కుమారునికి అన్నీ ఏమేం చెప్పాలో పెళ్లి విషయాలని చెప్పింది. ఎవరామె? ప్రావర్బ్స్లో 31st చాప్టర్లో ఎవరామె? సొలొమోను ఇప్పుడు రాజు అయ్యాడు. రాజు అయిన తన కుమారుడు అంటే ఇంకా వివాహం కాలేదు, రాజుగా ఉన్నాడు. ఆ బిడ్డ ఏం చేయాలి? వివాహం చేసుకోబోతున్నాడు, ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలి? ఇవన్నీ విషయాలు చెప్పింది ఎవరంటే లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. యోబేమో తన పిల్లలకి పాపక్షమాపణ కొరకే బలర్పణ చేస్తే వచ్చినాడు. ఈ తల్లి ఏం చేసింది? సాధారణంగా మా పిల్లలకి వాళ్ళ నాన్న చెప్తాడేమో అనుకుంటాం, కానీ ఎక్కువ బోధ చెప్పేది తల్లి నుంచే వస్తుంది. తండ్రిది ఎప్పటికైనా ఏమంటే బయటికి వెళ్ళి సంపాదించాలి, అది భర్త యొక్క ఇది. కానీ తల్లి ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది కాబట్టి బుద్ధి మాటలు చెప్పేది తల్లిపైన ఎక్కువ పిల్లలు ఆధారపడతారు. కనుక దావీదు ఇక్కడ చెప్పినట్టు లేదు, కానీ ఆ లెమూయేల్ అంటే ఎవరో కాదు, కింగ్ సాల్మన్ అనమాట. లెమూయేల్ తల్లి అంటే ఎవరు?